नाज़रीन आदाब, आप देख रहे हैं न्यूज़ 53। एलबी नगर पुलिस स्टेशन में दोस्त की बीवी पर गलत नज़र डालने पर दोस्त ने किया दोस्त का कत्ल। तफसीलात के मुताबिक एलबी नगर के इलाके में 22 अगस्त को एक नौजवान शख्स की आधी जली हुई लाश मिली थी। एलबी नगर पुलिस ने इस कत्ल में मुलविस 3 अफराद को कल किया गिरफ्तार। पेशे से तीनों ऑटो ड्राइवर है। कत्ल में मोहम्मद आशिक, मोहम्मद इरफान और रियाज खान शामिल है। आइए देखते हैं आगे की तफसीलात। అగస్ట్ నెలలో 22 రోజు అది ఎర్లీ మార్నింగ్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాగర్ ఎక్స్ రోడ్ దగ్గర ఒక టింబర్ యార్డ్లో ఒకటి బాడీ పడినట్టు, హాఫ్ బర్న్ట్, పార్షియలీ బర్న్ట్ బాడీ, అలాగే బాడీ మీద కొన్ని స్టాబ్ ఇంజరీస్ అట్లా ఉన్నట్టు అక్కడ బాడీ కనిపించిందని ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్లీగా అక్కడ టీమ్స్ చేరడం జరిగింది. సో ఫస్ట్గా ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అదే మర్డర్ చేసినట్టు కనిపించింది. సో ఇమీడియట్లీగా దాంట్లో దర్యాప్తు మొదలు పెట్టడం జరిగింది. ఆ కేసు రిజిస్టర్ చేసినాక ఆ కేసులో ఇప్పుడు ఇవాళ 3 నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ నిందిత A1 ఈయన రెసిడెంట్ ఆఫ్ నమ్మకర్ ఖానా జీరా, ఆసిఫ్ నగర్ పోలీస్ టప్పచబూత్ర పోలీస్ స్టేషన్ లిమిట్స్. అలాగనే A2 వచ్చేసి మొహమ్మద్ ఇర్ఫాన్, ఈయనది కూడా అక్కడే టప్పచబూత్ర పిఎస్ పరిధిలోనే ఉన్నాడు. దాని A3 వచ్చేసి రియాజ్ ఖాన్, ఈయనది వచ్చేసి హబీబ్ నగర్ ఏరియాలో నివాసితులు. ఆయన ఈ ముగ్గురు కూడా అదే ఆటో, కార్లు డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. దాన్ని ఎవరైనా చంపారు డిసీజ్, ఆయన పేరు వచ్చేసి అబ్దుల్ ముకీమ్. ఈయన కూడా ఆటో డ్రైవర్, ఈయన కూడా టప్పచబూత్ర ఏరియాకి సంబంధించిన ఆయన. సో బేసికలీగా ఏం జరిగింది అంటే, వీళ్ళందరూ కూడా ఆటో డ్రైవింగ్ చేస్తూ వాళ్ళందరికీ పరిచయం ఉన్నది ఇంతకుముందు నుంచి. సో దాంట్లో భాగంగా ఈయన డిసీజ్డ్ అబ్దుల్ ముకీమ్కి ఇంతకుముందు A1 ఎవరైతే ఉన్నాడో మొహమ్మద్ ఇసాక్ అనే అతని భార్యకి ఆయన కొంచెం ఈవ్ టీజింగ్ లాగా అట్లాంటివి చేశారు 1-2 టైమ్స్. సో ఈయనకి A1కి తెలిస్తే ఈయన కూడా సంధాయించాడు అట్లా చేయొద్దని, బట్ ఈయన అట్లానే కంటిన్యూ చేశాడు. సో అట్లా చేస్తూ ఈయన ఇద్దరిలోది ఎనిమిటీ పెంచాడు దట్ ఈయనని ఎలిమినేట్ చేస్తారని. సో A1 ఇట్లా A2 తోటి ప్లాన్ చేశాడు ఈయనని ఎలిమినేట్ చేస్తాం. సో వీళ్ళు 21st రోజు ఒక చోట వాళ్ళు కూర్చొని గుడి మల్కాపూర్ ఏరియాలోని అక్కడ లిక్కర్ కొంచెం కొన్నారు. లిక్కర్ కొన్న తర్వాత తాగారు, ఈయనకి ఎక్కువ తాపించారు డిసీజ్కి. తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి 2 కత్తులు తీసుకొచ్చారు. ఆ కత్తులు అంటే ఇంతకుముందే వాళ్ళు పర్చేజ్ చేసి పెట్టారు A1 ఇంట్లో. అక్కడ నుంచి 2 కత్తులు తెచ్చుకారు, అది హైడింగ్లో పెట్టారు ఆటోలోనే. అలాగనే ఇంకా కూడా ఎక్కువ లిక్కర్ కొని ఈయనకి డిసీజ్కి చాలా ఎక్కువ మత్తులో తాపించడం జరిగింది. తర్వాత ఆయనకి మత్తు ఎక్కువ అయిపోయిన తర్వాత ఆయనని అక్కడ లే డౌన్ చేసి అక్కడ చంపడం జరిగింది. కత్తులతోటి దాడి చేసి అట్లా చంపడం జరిగింది. తర్వాత ఇది మర్డర్ చేసినాక వాళ్ళు ప్లాన్ చేశారు బాడీని ఎలిమినేట్ చేసుకోవడానికి. అప్పుడు A3 రియాజ్ ఖాన్ ఆయనకి కాల్ చేశారు. సో ఆయన సలహా మేరకు ఇది డిసీజ్కి దగ్గర ఏదైతే ఆటో ఉన్నదో ఆ ఆటోలోనే బాడీ పెట్టి వాళ్ళు ఫస్ట్ ఎక్కడెక్కడ చూశారు డంప్ చేసుకోవడానికి. తర్వాత ఇక్కడ చివరికి ఇది సాగర్ ఎక్స్ రోడ్ దగ్గర ఎల్బీ నగర్ పిఎస్ పరిధిలోని ఇక్కడ బాడీ డంప్ చేశారు. అలానే అదే క్రమంలోనే వాళ్ళు ఒక పెట్రోల్ బంక్ వెళ్ళి అక్కడ పెట్రోల్ కూడా కొన్నారు. దాన్ని అది మొత్తం ఎవిడెన్స్ని కూడా ఎలిమినేట్ చేసుకోవడానికి, బాడీ కాల్ చేయడానికి కూడా ప్రయత్నం చేశారు, కానీ అది పూర్తిగా కాలేదు. సో ఇందులో భాగంగా ఇప్పుడు మాకు హైదరాబాద్ పోలీస్ తరఫు నుంచి చాలా హెల్ప్ వచ్చింది. వాళ్ళు ఇచ్చిన క్లూస్ మేరకు ఈ 3 నిందితులని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళకి పాత నేర చరిత్రం కూడా కొంచెం ఉన్నది. ఇది A1 A2 మొహమ్మద్ ఇసాక్ ముందు వాళ్ళ మీద కొట్లాట కేసులు ఉన్నాయి. అలాగే డిసీజ్ కూడా ఏదైతే ఆటో నడుపుతుందో అది కూడా ఆయన రీసెంట్గానే సంగారెడ్డి నుంచి దొంగతనం చేసి అది నడపడం స్టార్ట్ చేశారు. సో దాంట్లో కూడా నెక్స్ట్ లీగల్ యాక్షన్ ఏదైతే ఉంటుంది అది తీసుకుంటాము. ఇది కేసు ఇన్వెస్టిగేషన్లో హైదరాబాద్ పోలీస్ వాళ్ళు మాకు సాయం చేసినట్టు వాళ్ళకి చాలా థ్యాంక్స్ తెలుపుతున్నాము. అలాగే ఇక్కడ
లోకల్ టీమ్ కూడా లెడ్ బై ఏసీపీ ఎల్బీ నగర్ పృథ్వీరావు, దెన్ ఇక్కడ ఎస్హెచ్ఓ ఎల్బీ నగర్ అశోక్ రెడ్డి, దెన్ డిఐ ఎల్బీ నగర్ కృష్ణమోహన్, అలాగే వాళ్ళ టీం, వాళ్ళ ఎస్ఐస్ అందరూ కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో చాలా మంచి వర్క్ చేశారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాను. చేసాము అప్పుడే అన్ని కోణాల నుంచి. ఇప్పుడు హైదరాబాద్ పోలీస్ నుంచి కొంచెం హెల్ప్ వచ్చింది మాకు, దానివల్ల ఐడెంటిఫై అయింది. దాని తర్వాత టోటల్ బయట వచ్చింది. Where were they arrested? Where were they accused arrested? Arrested here.